హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. ఈ వీడియో అయితే మా అమ్మగారు తీశారు. సో ముందుగా అయితే మనము 3/4 గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి. సో పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత అందులో 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే తరిగి కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను యాడ్ చేసుకోవాలి. సో నేను అరౌండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ గోంగూర తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో ప్లేస్ చేసి అందులోనే దంచుకున్న వెల్లుల్లి అలాగే స్లిట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మూతని ఫిట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. సో మనకి విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. సో మనం 3 విజిల్స్కి పెట్టుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి పెసరపప్పు గోంగూర అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద తడకా పాన్ పెట్టుకొని జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయ, నూనె యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. వేగిన తాలింపుని పప్పు గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులోని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో నేనైతే క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను. సో మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడచ్చు. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనకి పప్పు అనేది ఇలాగ కొద్దిగా కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.